నా కొడుకు వచ్చిండాడును నేను పోతా ఉంటా. అబోడా కాలేజీ చూసుకుని పొద్దుకినాక వస్తావు అనుకుంటున్నా. ఈ పొద్దు లీవ్ పెడుతుందిలే. సరే బీగా ఉందా, నువ్వు ఇంటికాడే ఉండు. నాకు కొంచెం పని ఉంది, చూసుకుని వస్తా. కాసులు ఇట్లీరా. అప్పుడు ఏమంత వచ్చండి నీకే పని ఉంది. ఆడే తాగేసి ఉండిపోతావేమే, బిన్నాగా వచ్చే ఇంటికే. ఎవర కిండల్ చేస్తా ఉండావా? చికెన్ ఎత్తుకుని వస్తా. సామాన్లు జోలికి పోయేది వద్దన్నా, కొంచెం సుత్రాయించు. కొడుకు వచ్చిండాడు నా మాట అయినా లోపల కొడుకుంటాడు అన్నా. గలటా చేయొద్దన్నా. ఎప్పుడు 2 రోజులు ఏమే ఏంటికి మా నాయన ఇట్లా చేస్తా ఉన్నారు? ఏమైంది అదే చెప్పలేదు మీ అబ్బా. అంత బుగిసలేనోడు అప్పేంటికి చేయాలి చెప్పు. ఇదో కొంచెం సుతరాయించే, అసలు ఏం జరిగిందో చెప్పండా. నువ్వు అంతా తౌలునా ఎట్ట తెలియకుండా పోతుందే? చేసిన పంతా ఏడబెట్టుంటాడు అడిగినా. ఆగడా చిన్నోడు చదువుకున్నాడు, ఏమో చెప్పేదానికి చూస్తా ఉన్నాడు. సుబ్రహ్మణ్యమో మీ నాయన అందరికాడ కాసులు తీసుకొని ఉండాడు. చాలా ఏండ్లు అయిపోయి ఉండదు. ఇప్పటిదాకా వడ్డీలే అసల్లే అడిగితేనేమో నువ్వు డ్యూటీ చేసి ఇస్తావని అందరినీ ఏమారుస్తా ఉన్నాడు. గానీ ఇది వరకు రూపాయి ఇచ్చిందిలే. నువ్వే న్యాయం చెప్పాలబ్బా. సరే ఆయా ఎంత కట్టాలి మా నాయన? మొత్తం 28,800. నా కొంచెం టైం ఏండా, మీ కాసులు మీకు తిరిగి ఇచ్చేస్తా. అదేంటదే మీ నాన్నకి ఇచ్చినట్టే నీకు కూడా టైం ఎలా ఏళ్ళకెళ్ళో? అట్లా కాదన్నా, ఇంత పెద్ద అమౌంట్కే కొంచెమైనా టైం ఇవ్వాలి కదా. టైం ఎంత ఇచ్చేది? చూడప్ప సుబ్రహ్మణ్యమో, న్యాయంగా నువ్వు అడిగినట్టే చాలా టైం ఇయ్యాలా. కానీ ఊళ్ళో వాళ్ళంతా మీ నాయన మీద మనసు రోసిపోయి ఉండారు. నీకు 3 నెలలు టైం ఇస్తా ఉండాము. ఎట్లా కొట్లా అందరప్పు తీర్చిడి. మీరు ఇచ్చిన టైంకే మీ కాసులు తిరిగి ఇచ్చిస్తానా? ఎవరన్నా ఉండండా, 3 నెలలు చెప్పి ఉన్నాం కదా, ఎలా బారండా. నువ్వు వీళ్ళు నమ్మేదానికే లేదనా? 3 నెలల తర్వాత అంటే యాదనా? కానీ తాగేసి మాట్లాడుతుంటాను అనుకునేవు. ఈడంతా కాసులు ఉంటేనే మర్యాద. రేపు నీకు ఇట్లాంటి గతి పట్టకూడదు. అందుకే చెప్తా ఉండాను, దండిగా కాసులు సంపాది. ఏంటికంటే నేను పడతా ఉండేది నువ్వు పడకూడదు. తాగిన ప్రతిసారి ఇదే చెప్తావు కదా. కానీ మాప్సారికి జరిగే విషయం గురించి నువ్వేం యోచన చేసేకపోవద్దు. దానికి నేనే ఏదో ఒకటి చేసి కాసులు కట్టడిస్తాను. నువ్వు యాటింగ్ తెస్తావు? గమ్మునుండు, ఏదో ఒకటి చేసి నేనే తీరుస్తా. వద్దంటినా ఎప్పటికీ ఇట్లాగే ఉంటామా మనము? మనకి మంచి రోజులు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన కాసులు ఇచ్చిడిసి నీకు మంచి బెడ్ని చూసి పెండ్లి చేస్తాండ్రా. యో కొంచెం గమ్ములు ఉంటావా? పెళ్ళి అంట పెళ్ళి నీకు చెప్పకూడదు అనుకుంటుని చెప్పేదాకా తీసుకొస్తావి. నాకు డ్యూటీ పోయిందా? వచ్చే నెల కాసట్ల మా పల్ల తెలదు. నేనే వద్దంటున్నా, నేను చూసుకుంటా అంటే కదా. ఇంకొంచెం తినరా అబ్బోడా. సుబ్రహ్మణ్యమో, నా మొగ చూపించేకి మనసుకొస్తాలే. అందుకే
నువ్వు పండుకున్నాక నా బాధ నీతో చెప్పుకుంటా ఉంటా. ఎలా అంటే ఎవరికైనా చెప్పుకునేకి నాకెవరు ఉండారు. నువ్వు ఆ పొద్దున నేనేం అడగలే. ఈ పొద్దు కూడా ఆ అప్పులు నేను కడతానని చెప్తివే గాని ఆ అప్పులు ఏంటికాయా అని ఒక మాట కూడా నన్ను అడగనేలే. నువ్వు చిన్నప్పటి నీకు మంచి కొడుకుగానే ఉంటివి. నేనే నీకు ఏంటికి పొణికిరాని అబ్బ మాదిరి ఉండాను. నువ్వేం పాపం చేస్తే నాకు కొడుకు అయితేవో, నేనేం పుణ్యం చేస్తే నీ తండ్రిని అయితేనో ఆ మురుగుడికి తెల్లాలా. యో నేను ఇంకా పడుకోలేదా? ఇంకా పండుకోలేదా? పండుకో పండుకో. డ్యూటీ పోయిన దానికి నా సుబ్రహ్మణ్యం పోయి ఇట్లుండాడు అంటే నాకు నమ్మేదానికి లేకుండా ఉండదే. ఏమో మాదిరి ఉండావు. ఏమైండాది? నిజం చెప్పు సుబ్రహ్మణ్యము. నాయన ఊర్లో చాలా అప్పులు చేసిండాడు. నేను ఎప్పటి ఇంకో సొంత వ్యాపారం పెట్టాలనే ఇదో దాంపెట్టిన ఈ కాసులని కూడబెట్టినా అప్పు తీర్చే కాయాలే. అందరూ ఆలోచన చేసినట్లే నువ్వు చేస్తే ఎట్లా? నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. అది నువ్వు మొరసొద్దు. చాలా ఆలోచించి తల సెడుపుకోవద్దు. ఇందా. ఇవేంటికి? ఏంటికంటావేమి? నీకు కాసులు కావాలంటివి కదా, దీన్ని అమ్ముకుంటావో తాకట్టు పెట్టుకుంటావో నీ ఇష్టమో. నువ్వు మాత్రం ఇట్లా ఉండకూడదు. ನಾನು ಇಂಕಿ ಸೂಸೆ ಕೈಯಲೆ ఇదేమి వద్దు, నేనే ఏదో ఒకటి చేస్తాలే. అట్లా కాదు నేను వద్దు. పల్లన్న వచ్చినట్టున్నాడు. ఏమన్నా? నా జతోడు కుప్పసం చచ్చిపోయి ఉన్నాడు, దానాన్ని పోయి రావాలా, ఇడిచేసి వస్తావా? సరేనా, బీగం తీసుకుని వస్తా. అన్నకి పని ఉండదంట, నువ్వు వెళ్ళవారు.